హైదరాబాద్ నుంచి మా జైపూర్ ట్రిప్ జర్నీ మొదలైంది. కొద్దిసేపటి ప్రయాణం తర్వాత మేము హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నాం. కారు దిగిన వెంటనే మా కొలీగ్స్ అందరం కలిసి లగేజ్ తీసుకుని ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాం. ట్రిప్ మొదలైందనే ఎక్సైట్మెంట్ అందరి ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత ముందుగా మా ఫ్లైట్కి సంబంధించిన చెక్-ఇన్ ప్రాసెస్ పూర్తి చేసుకున్నాం. లగేజ్ చెక్-ఇన్ చేసి అవసరమైన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేశాం. ఇక మా ముందున్నదొక్కటే జైపూర్ ప్రయాణం. అందరం కలిసి ఎయిర్పోర్ట్లో ముందుకు నడుస్తూ మా గేట్ వైపు వెళ్తున్నాం. మధ్యలో కొలీగ్స్తో మాట్లాడుకుంటూ సరదాగా ఫోటోలు వీడియోలు తీసుకుంటూ ఆ క్షణాలను ఎంజాయ్ చేశాం. రోజు ఆఫీస్లో కలిసి పనిచేసే మా టీం ఇలా ఒకే చోట ఒకే జర్నీలో కలిసి ఉండటం చాలా మంచి అనుభూతిగా అనిపించింది. నడుస్తూ చివరికి మా ఫ్లైట్ గేట్ దగ్గరికి చేరుకుంటున్నాం. ఇక కొన్ని నిమిషాల్లో హైదరాబాద్కి గుడ్ బై చెప్పి రాజస్థాన్ వైపు మా ప్రయాణం మొదలవుతుంది. జైపూర్లో మాకు ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి, అక్కడ హోటల్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, రాజస్థాన్ కల్చర్ ఈవెంట్స్ ఎలా ఉంటాయి తెలుసుకోవాలనే ఆసక్తితో అందరం మా ఫ్లైట్ గేట్ వైపు ముందుకు సాగుతున్నాం. ఇక జైపూర్ జర్నీ మొదలు. మా గేట్ దగ్గరికి చేరుకున్న తర్వాత ఎక్కువ సమయం లేకుండానే ఫ్లైట్లోకి బోర్డింగ్ మొదలైంది. అందరం మా సీట్లలో కూర్చున్నాం. ఈసారి నాకు విండో సీట్ దొరకడంతో బయట కనిపించే ప్రతి దృశ్యాన్ని చూడాలని చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ఎందుకంటే విమానం ఎగిరే సమయంలో కిటికీలోంచి కనిపించే దృశ్యాలు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన అనుభూతినిస్తాయి. కొద్దిసేపటి తర్వాత విమానం రన్వే పైకి వచ్చింది. విమానం వేగం పెరుగుతున్న కొద్దీ నా ఎగ్జైట్మెంట్ కూడా పెరుగుతూనే ఉంది. అలా ఒక్కసారిగా విమానం నేలను వదిలి పైకి ఎగిరింది. ఆ క్షణం నిజంగా అద్భుతంగా అనిపించింది. కింద చూస్తే మనం ప్రతిరోజు చూసే హైదరాబాద్ నగరం నెమ్మదిగా చిన్నదిగా కనిపిస్తోంది. పైకి వెళ్లే కొద్దీ హైదరాబాద్ నగరం మొత్తం ఒక అందమైన మ్యాప్లా కనిపించింది. మనకు కింద కనిపించే రోడ్లు, భవనాలు, చుట్టూ ఉన్న ప్రాంతాలు అన్నీ చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. రోజూ మనం నేలపై నుంచి చూసే హైదరాబాద్ని ఇలా ఆకాశం నుంచి చూడడం మాత్రం పూర్తిగా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఆ క్షణంలో వావ్, మనం ఇంత ఎత్తులో ఉన్నామా అనే ఫీలింగ్ వచ్చింది. కొంతసేపటికి నగరం పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయింది. ఇక కిటికీ బయట కనిపించేది ఆకాశం మరియు తెల్లగా పరుచుకున్న అందమైన మేఘాలు. మేఘాలను ఇంత దగ్గరగా, ఇంత అందంగా చూడటం నిజంగా ఒక అద్భుతమైన అనుభూతి. కింద ప్రపంచం మొత్తం మేఘాల వెనుక దాక్కున్నట్టుగా ఉంది. ఆకాశం మధ్యలో మేఘాలపైగా ప్రయాణించడం, ఇంత అందమైన వ్యూ చూస్తూ మా జర్నీని ఎంజాయ్ చేస్తుండగా ఫ్లైట్లో ఫుడ్ కూడా వచ్చింది. ఫుడ్ చూడగానే చాలా బాగుంది అనిపించింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. నిజంగా ఊహించిన దానికంటే చాలా టేస్టీగా ఉంది. అలా అందమైన మేఘాల మధ్య ప్రయాణిస్తూ మంచి ఫుడ్ ఎంజాయ్ చేయడం ఈ జర్నీని ఇంకా స్పెషల్గా మార్చింది. విండో నుంచి బయటకు చూస్తూ ఉంటే ప్రతి క్షణం ఒక కొత్త ఫ్రేమ్లా అనిపిస్తోంది. విమానం నెమ్మదిగా ముందుకు సాగుతుంటే ఈ మొత్తం దృశ్యాన్ని చూస్తూ ఉండిపోవాలనిపించింది. కొన్ని ప్రయాణాలు మనం ఎక్కడికి వెళ్తున్నామన్న దానికంటే మధ్యలో మనం చూసే అనుభవాల వల్ల మరింత ప్రత్యేకంగా మారతాయి. హైదరాబాద్ని వెనక్కి వదిలి ఇప్పుడు మా ప్రయాణం రాజస్థాన్ వైపు సాగుతోంది. కిటికీ బయట ఈ అందమైన దృశ్యాలను చూస్తూ మనసులో ఒకటే ఆలోచన: జైపూర్లో మన కోసం ఇంకా ఎలాంటి అనుభవాలు ఎదురు చూస్తున్నాయో. కొత్త ప్రదేశం, కొత్త కల్చర్, కొత్త ఫుడ్, కొత్త జ్ఞాపకాలు. మా కొలీగ్స్తో కలిసి ఈ జర్నీని ఎంజాయ్ చేస్తూ జైపూర్లో అడుగుపెట్టే క్షణం ఆకాశం నుంచి రాజస్థాన్ నేలపైకి. మా జైపూర్ కథలో అసలు అందమైన అధ్యాయం ఇప్పుడు మొదలవుతుంది. చివరికి మా ఫ్లైట్ జైపూర్లో ల్యాండ్ అయింది. జైపూర్లో అడుగుపెట్టిన క్షణం నుంచే ఈ ట్రిప్పై మా ఎగ్జైట్మెంట్ మరింత పెరిగింది. ఎయిర్పోర్ట్ నుంచి మా హోటల్కి వెళ్ళడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్లో బయలుదేరాం. ఇక అసలు ఫన్ బస్లోనే మొదలైంది. మా కొలీగ్స్ అందరం కలిసి సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ జర్నీని చాలా ఎంజాయ్ చేశాం. అంతలో మా కొలీగ్స్లో ఒకరు బస్లోనే డాన్స్ చేయటం మొదలుపెట్టారు. అది చూసి అందరం ఒక్కసారిగా ఫుల్ ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళిపోయాం. మ్యూజిక్, డాన్స్, కొలీగ్స్ నవ్వులు, ఆ కొద్దిసేపటి బస్ జర్నీ మా ట్రిప్లోనే ఒక మెమరబుల్ మూమెంట్గా మారిపోయింది. కొంతసేపటి తర్వాత చివరికి మా హోటల్కి చేరుకున్నాం. హోటల్ ఎంట్రన్స్ దగ్గరే మాకు చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. హోటల్ స్టాఫ్ ఎంతో ఆప్యాయంగా మమ్మల్ని స్వాగతించారు. వెల్కమ్ డ్రింక్స్తో పాటు
రాజస్థాన్ సంప్రదాయాన్ని ప్రతిబింబించే అందమైన ట్రెడిషనల్ యాక్సెసరీస్ కూడా ఇచ్చారు. ఫలా నెక్ చైన్స్ లాంటి ఆ రాజస్థానీ యాక్సెసరీస్ పెట్టుకున్న తర్వాత నిజంగా రాజస్థాన్ కల్చర్లో అడుగుపెట్టినట్టుగా అనిపించింది. వాళ్ళు ఇచ్చిన ఆ వెల్కమ్ చాలా ప్రత్యేకంగా. ఆ తర్వాత నిన్న రూమ్కి వెళ్ళాను. రూమ్లోకి ఎంటర్ అవ్వగానే మొదటి ఇంప్రెషన్ చాలా బాగుంది. రూమ్ చాలా క్లీన్గా, కంఫర్టబుల్గా, ప్రీమియం ఫీల్తో ఉంది. కానీ నా రూమ్లో నాకు అన్నింటికంటే బాగా నచ్చింది ఆ విండో దగ్గరికి వెళ్ళి దాన్ని ఓపెన్ చేయగానే వావ్ వావ్, బయట కనిపించిన యాంబియన్స్ నిజంగా సూపర్గా ఉంది. హోటల్లో కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మేమంతా అవార్డ్ సెరమనీకి రెడీ అయ్యాం. వెన్యూ దగ్గరికి వెళ్ళగానే మొత్తం వాతావరణం చాలా గ్రాండ్గా అనిపించింది. అందరూ చాలా ఎలిగెంట్గా రెడీ అయి వచ్చారు. అవార్డ్స్ ప్రెజెంటేషన్ మొదలైన తర్వాత ఒక్కొక్కరికి అవార్డ్స్ అందుకుంటుంటే ఆ మూమెంట్ చాలా స్పెషల్గా అనిపించింది. మా టీంతో కలిసి ఈ ఈవెంట్లో ఉండటం నిజంగా చాలా ప్రౌడ్గా అనిపించింది. అవార్డ్స్తో పాటు మా కొలీగ్స్ అందరితో కలిసి ఫోటోలు తీసుకుంటూ ఆ అందమైన మూమెంట్స్ని మెమరీస్గా సేవ్ చేసుకున్నాం. మరుసటి రోజు ఉదయం కొంచెం ఫ్రెష్గా ఫీల్ అవడానికి నేను స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాను. పూల్ దగ్గర వాతావరణం చాలా ప్రశాంతంగా, చాలా ఫ్రెష్గా ఉంది. కొద్దిసేపు స్విమ్మింగ్ చేస్తూ రిలాక్స్ అయ్యాను. నిన్నటి నైట్ సెలబ్రేషన్స్ తర్వాత ఇలా పూల్లో కొంత టైం స్పెండ్ చేయడం చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. జైపూర్ ట్రిప్లో ఇది కూడా నాకు బాగా నచ్చిన హోటల్ ఎక్స్పీరియన్స్లో ఒకటిగా నిలిచిపోయింది. జైపూర్ ట్రిప్లో నాకు బాగా నచ్చిన మరో అనుభవం రాజస్థానీ స్పెషల్ ఫుడ్ ట్రీట్. మమ్మల్ని ఒక మంచి ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ పూర్తిగా రాజస్థాన్ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఎన్నో రకాల స్పెషల్ రాజస్థానీ వంటకాలు రెడీ చేశారు. ఒక్కొక్క ఐటెం చూస్తుంటేనే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. రాజస్థాన్లో ఫేమస్ అయిన సంప్రదాయ వంటకాలను ఒక్కొక్కటిగా టేస్ట్ చేస్తూ ఎంజాయ్ చేశాను. ప్రతి ఐటెంకి ఒక ప్రత్యేకమైన టేస్ట్ ఉంది. కొన్ని రుచులు నాకు కొత్తగా అనిపించినా నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి. ముఖ్యంగా ఆ ఫుడ్ని రాజస్థానీ సంప్రదాయ వాతావరణంలో ఎంజాయ్ చేయడం ఈ ఎక్స్పీరియన్స్ని ఇంకా స్పెషల్గా మార్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ రోజు తిన్న రాజస్థానీ ఫుడ్ నా జైపూర్ ట్రిప్లో మర్చిపోలేని ఫుడ్ ఎక్స్పీరియన్స్. జైపూర్కి వచ్చి రాజస్థానీ స్పెషల్ ఫుడ్ టేస్ట్ చేయకుండా వెళ్తే ట్రిప్ పూర్తయినట్టే అనిపించదు. నిజంగా చాలా రుచిగా ఉంది. ఫుల్గా ఎంజాయ్ చేశాను. ఆ రోజు నైట్ మళ్ళీ మా కొలీగ్స్ అందరం కలిసి నైట్ పార్టీకి వెళ్ళాం. అక్కడికి వెళ్ళగానే ఎనర్జీ మొత్తం మారిపోయింది. మ్యూజిక్, లైటింగ్స్, డ్యాన్స్, మొత్తం వాతావరణం చాలా గ్రాండ్గా ఉంది. మేమంతా కలిసి చాలాసేపు డ్యాన్స్ చేసాం, నవ్వుకున్నాం, ఫుల్గా ఎంజాయ్ చేసాం. డ్యాన్స్తో పాటు అక్కడ చాలా రకాల ఫుడ్ కూడా ఎంజాయ్ చేసాం. ఒక్కొక్కటి ట్రై చేస్తూ నచ్చిన ఫుడ్ని మళ్ళీ తీసుకుంటూ మా ఫుడ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. ఆ నైట్ పార్టీ మా జైపూర్ ట్రిప్లో మరో హైలైట్గా మారిపోయింది. కొత్త ప్రదేశంలో మా కొలీగ్స్తో కలిసి ఇలా ఫుడ్, మ్యూజిక్, డ్యాన్స్ ఎంజాయ్ చేయడం నిజంగా మర్చిపోలేని మెమరీ. చివరికి మా జైపూర్ ట్రిప్కి ముగింపు సమయం వచ్చేసింది. మరుసటి రోజు ఎన్నో అందమైన జ్ఞాపకాలను మనసులో పెట్టుకుని తిరిగి ఇంటి ప్రయాణం మొదలుపెట్టాం. ఈ ట్రిప్లో కొత్త ప్రదేశాలు చూసాం, రాజస్థానీ కల్చర్ను అనుభవించాం, కొత్త ఫుడ్ టేస్ట్ చేసాం. మా కొలీగ్స్తో కలిసి చాలా సరదాగా గడిపాం. అవార్డ్ సెరిమనీ నుంచి డ్యాన్స్, పార్టీలు, హోటల్ ఎక్స్పీరియన్స్ వరకు ప్రతి మూమెంట్ ఒక ప్రత్యేకమైన మెమరీగా మిగిలిపోయింది. ముఖ్యంగా కలిసి తీసుకున్న ఈ ఫోటోలు, వీడియోలు ఈ ట్రిప్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాయి. జైపూర్ నుంచి తిరిగొస్తున్న అక్కడ సంపాదించుకున్న జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటాయి.
ఒక అద్భుతమైన ట్రిప్, ఎన్నో అనుభవాలు, మరెన్నో మధురమైన జ్ఞాపకాలు. ఇదే మా జైపూర్.